ఓం శ్రీ మాత్రే నమః. బల్ల గుద్ది చెబుతున్న మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల 7వ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి మొదలు వీరు కొడితే కుంభస్థలమే. వింటే మీరు అసలు కాదనలేరు. మీ జీవితం మునుపెన్నడూ కూడా ఊహించని రీతిలో మారిపోతుంది. అసలు సెప్టెంబర్ నెల 7వ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి మొదలుకొని ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయంలో వీరి జీవితంలో చక్కటి పెను మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు. వీరి జీవితం ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశికి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసుకు కనిపించిన యువకళ కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో చక్కటిపైన మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు. మిశ్రమ వాతావరణం కలదు. బుద్ధి బలంతో వ్యవహరిస్తే అంతటా ఆటంకాలు దూరం అవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడతారు. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మనోబలంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. అవరోధాలు క్రమంగా తొలగుతాయి. అధికారుల సహకారం మీకు లభిస్తుంది. రుణ సమస్యలు అనేవి దూరంగా ఉంటాయి. వచ్చిన డబ్బు జాగ్రత్తగా వాడుకోవాలి. తోటివారి సహకారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శివ ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో ఎన్నెన్నో మార్పులు అయితే మీరు తప్పకుండా ఖచ్చితంగా చూస్తారు. ఊహించని రీతిలో మీ జీవితం అనేది మారిపోతుంది. అసలు ఈ రాశి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు అనే విధంగా ఉంటాయి. గ్రహాల సంచారం వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు తీసుకురాబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం తక్కువగా సహాయకరంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఊహించిన ఖర్చులు ముఖ్యంగా ఆస్తులు లేదా వాహనాలకు సంబంధించినటువంటివి ఉండవచ్చు. మీరు ఒక వాహనము, ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలు కొనుగోలు చేయవచ్చు, లేదా వాటి మరమ్మతుల కోసం డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. ముఖ్యంగా చివరి 2 వారాల్లో విలాసవంతమైనటువంటి డబ్బు వృధా చేయవచ్చు. కాబట్టి ఇది ఆర్థిక సమస్యలు కూడా దారితీయవచ్చు. కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయంగా ఉంటుందండి. మీరు కుటుంబ సభ్యులతో ఇంట్లో ఎక్కువ సమయం గడపవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఊహించని ప్రయాణాలు కూడా ఈ సమయంలో మీకు సూచింపబడి ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. సంతానం లేదా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సమయంలో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. కుజుడు 5వ ఇంట్లో ప్రవేశించడం చేత చివరి 2 వారాల్లో మీ యొక్క పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తే మేలు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సాధారణమైన సమయం అయితే ఉంటుంది. మొదటి 2 వారాల్లో మీరు మంచి ఆరోగ్యానికి అలవారుగా ఉంటారు. తర్వాత చిన్న సమస్యలు అయితే సూచింపబడుతూ ఉన్నాయి. అనారోగ్యమైన ఆహారం కారణంగా మీరు కడుపు సంబంధించిన సమస్యల్లో బాధలు పడవచ్చు. కాబట్టి మీ యొక్క ఆహారపు అలవాట్ల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన మరియు సమయానికి ఆహారం తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. వ్యాపారంలో వ్యాపారస్తులు మంచి రాబడి మరియు వ్యాపారంలో పెరుగుదల చూస్తారు. కాబట్టి వారికి విజయవంతమైన నెల ఉంటుంది. ఈ సమయంలో కొన్ని కొత్త ఒప్పందాలు లేదా ప్రదేశంలో మార్పులు సూచింపబడుతున్నాయి. మీరు కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ఉన్నట్లయితే కనుక 2వ వారం తర్వాత అది చేయడం మంచిది. వ్యాపారంలో మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. అయితే లాభాధిపతి
కుజుడు 5వ ఇంట్లో ఉండడం చేత వచ్చిన లాభాలు అనేవి సరైన విధంగా వినియోగించుకోవడం మీకు చాలా ముఖ్యం. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండే వయసు కనిపించని యువకుల కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహుత్వాన్ని కలవారుగా ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించే ముందుగా 10 సార్లు బేరేజు వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్నైనా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారిగా ఉంటారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యత వీరికి సొంతం. ఎక్కువగా వీరు స్నేహితుల వలన, బంధువుల వల్ల చాలా ఇబ్బందులు పాలవుతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఎవరిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా అనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం కూడా ఎవరిని నమ్మలేరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షంలో నడిచే వ్యవహారంలో చక్కదిద్దుకుదామా చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి పాల శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు యందు వీరు రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేట యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తిలో కూడా వీరు చక్కగా స్థిరపడే అవకాశాలు అయితే ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.